Yeah, good morning everyone. Welcome to Coffee Talks. So, we are into another episode. Thank God for His gracious presence and His grace towards our life. ఎందుకంటే ప్రతిదినం కూడా ఆయన కృపలో మనం ఉంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. And last episode we learned about third wave and third wave గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. So this morning we have some special topic to discuss about, and we're having Pastor N.S. Paul with us. He's youth pastor and associate pastor for the new CC Church, the New Covenant Church. So this morning we are so happy to have you. So praise God, hallelujah. So episodes nu chustunnam anukuntunnanu. So and he also a part of HMU. కొన్ని సంవత్సరాల నుంచి we are into a journey. So God is leading us in a marvelous way. We are learning many things together. We went for mission trips. We went for many youth meetings. So God is using us in such a way. So we are so blessed with N.S. Paul. So this morning, I think everybody, అందరూ కూడా రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. So we are well known about this. So how to reset your life or my life, how to reset the life. So before talking about if some ఒక డివైస్ ఏదైనా ఉందంటే ఆ డివైస్ని we find an option called reset. So ఒక ప్రాబ్లం వచ్చిన సంథింగ్ there is an option called reset. So if a mission had that, ఒక మిషన్కే లేకపోతే మన దగ్గర ఉన్న ఒక డివైస్కే రీసెట్ అనే పాయింట్ ఉంటే హౌ మచ్ మోర్ వీఆర్ ప్రీషియస్. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక మిషన్లా చేయలేదు కదా. వీఆర్ నాట్ మేడ్ లైక్ ఎ మిషన్స్, వీఆర్ నాట్ రోబోట్స్. అయితే మనల్ని ఆయన స్వహస్తాలతో మనల్ని చేసుకున్నాడు. సో వీఆర్ మోర్ ప్రీషియస్. సో మన లైఫ్లో కూడా ఒక రీసెట్ అనేది ఉండొచ్చు. బట్ ఇట్స్ నాట్ లైక్ ఒక మెషిన్కి ఉన్నట్టు ఒక బటన్ నొక్కితే రీసెట్ అవ్వడం కాదు. సో మేబీ ఇట్ ఇన్ సమ్ అదర్ వేస్, but we had a reset. So I think it. So what is your idea or thinking about reset? I think before going to that, okay, main thing, I think let's talk about reset actually. Reset. ముందుగా రీసెట్ కోసం మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎప్పుడైనా సరే have you gone through that reset option in your mobile phone or computer? Yes, many times. I've been through twice. Okay. Twice. Reset ante maybe not just simple reset but hard reset, like master reset, factory reset. Yeah. We're talking about that. Ante it's the final thing. Where we completely start new. Yes. అందులో maybe reasons we will talk all those reasons. But the situation where we want to press that master reset button. Okay. I know. For example, if you have a device, నేను ఒకసారి ఏం చేశానంటే ఫోన్ ఉంది, అది యాపిల్ ఫోన్. దీంట్లో ఉన్న ఈజీ టు యూజ్ తెలుసు, అట్లనే ఒకవేళ లాక్ అయితే దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి దాని వల్ల కష్టం కూడా తెలుసు. మాట్లాడుతూ ఒకసారి మాట్లాడుతూ నేను ఎప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసిన. ఓకే. పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత మాట్లాడుతూ చేశాను కాబట్టి ఏ పాస్వర్డ్ చేంజ్ చేశాను నాకు గుర్తులేదు. ఆ సిచ్యువేషన్ ఊహించుకోవచ్చు. అసలు నెక్స్ట్ నీకు అసలు ఏం చేయాలో తెలియదు, ఎలా ఓపెన్ చేయాలో తెలియదు. ఐ థింక్ ఐ డిడ్ ఇట్ at 9 PM in the night. Okay. 8 to 9 జరిగింది. ఓకే. నైట్ 1 or 2 ఐ థింక్ నేను కష్టపడుతూనే ఉన్నాను. అప్పటి నుంచి నువ్వు రీసెట్ దాన్ని అన్లాక్ చేయడానికి ఎట్లా మళ్ళీ అన్లాక్ చేయాలా అనేది ఉన్నది ఒకటే ఫోన్. అసలు ఓపెన్ అవ్వట్లేదు. కనీసం గూగుల్లో సెర్చ్ చేద్దామంటే అది ఓపెన్ అవ్వట్లేదు. అసలు మొబైల్ అవ్వట్లేదు, ఫేస్ రికగ్నిషన్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. చాలా అవర్స్ టుగెదర్ ఐ వాజ్ సిట్టింగ్ దేర్. అవ్వలేదు. ఐ థింక్ 2 in the night, 2 వచ్చేసరికి అప్పుడు దెన్ ఐ థాట్ ఎట్లా చేయాలంటే ఐ ఫౌండ్ సమ్ అదర్ ఫోన్. వేరే ఫోన్ నుంచి తీసుకొని చేశాను. ఓకే. ఆ రోజు అర్థమైంది అనమాట ఈ యాపిల్ డివైస్ కానీ లేకపోతే ఈ కంప్యూటర్స్ అనేవి హౌ హార్డ్ ఇట్ ఈస్ టు రీసెట్. ఓకే.
అంటే ఒకసారి లాక్ అయిపోతే ఆ లాక్ అయిపోయిందంటే రీస్టార్ట్ చేయాలంటే మళ్ళీ లాక్ కావాలి. అవునవును. ఒకవేళ యాపిల్ ఫోన్ లాక్ అయితే పాస్వర్డ్ ఇవ్వాలా, మళ్ళీ నువ్వు మాస్టర్ రీసెట్ చేయాలంటే మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వాలి. మాస్టర్ రీసెట్ చేయడానికి పాస్వర్డ్ నాకు ఆల్రెడీ గుర్తులేదు. ఆ రోజు నేను పడిన శ్రమ అంతా ఇంత కాదు. ఇట్స్ టూ మచ్. సో డూ యూ థింక్ సో అసలు రీసెట్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇఫ్ ఒక మొబైల్ ఉందనుకో, వీఆర్ టాకింగ్ అబౌట్ మొబైల్. సో ఒక మొబైల్ ఉంటే ఆ మొబైల్ ఎందుకు రీసెట్ చేయాల్సి వస్తుంది? రీజన్స్ మేబీ అది హ్యాంగ్ అయిపోయినప్పుడు మనం రీసెట్ చేస్తాం కదా, వైరసెస్, ఇంకా ఇంకేముండొచ్చు, sometimes you know when some pop-ups block, హీటింగ్ ప్రాబ్లమ్స్ కదా, ఎక్కువ ఓవర్ యూజ్ చేసినా కానీ, లేకపోతే ఆ మొబైల్ కి సరిపడలేని యాప్ డౌన్లోడ్ చేసినా కానీ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. కరెక్ట్. లేకపోతే థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, సంథింగ్ సమ్ వైరస్ ఫైల్స్ మనకు తెలియదు, ఫ్రీగా ఉంది కదా డౌన్లోడ్ చేసేసుకుంటాం. థ్యాంక్ గాడ్ ఫర్ ద యాపిల్ సాఫ్ట్వేర్ బికాస్ third parties apps download. So one more thing, we are not brand ambassadors for Apple mobiles. We are just saying that. So heating problems, అవునవును. ఈ కంప్లైంట్స్ అని వచ్చినప్పుడు ఫైనల్లీ మనం చేయగలిగింది ఒకటే ఏంటంటే రీసెట్. సో ఫర్ దట్ మనకి వీ హ్యాడ్ చాలా మంది ఏమనుకుంటారంటే టు రీసెట్ లైఫ్ అండ్ రీస్టార్ట్ లైఫ్ ఆర్ సేమ్ అనుకుంటారు. సో రీసెట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రీస్టార్ట్. సో ప్లీజ్. రీసెట్ అంటే I'll give you a definition. Sure. To identify the difference between these two, I have written this down yesterday. Wow, nice. Master reset or a factory reset, the reset watch which we are talking about, is the restoration of the device to the start it was when it left the factory. Okay. All the settings, applications and data added by the user are removed. That is complete restart. That is completely reset. It is reset. What is reset? Restart means just rebooting. Switch off, just switch on. Ante. The same thing, same settings, same application, same data. Everything will be same. But you will start the system again. You switch off and again. The same thing. That is the difference. So we are not talking about restart today. We are talking about reset. Yes. Completely technical stuff అయిపోవడం వల్ల మేబీ ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, బికాస్ వీ కేమ్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. సో అండ్ గ్యాడ్జెట్స్ ఎక్కువ ఆడుతూ ఉంటాం కాబట్టి వీఆర్ టాకింగ్ మోర్ అబౌట్ దట్, టేకింగ్ దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్స్. బట్ రియల్ లైఫ్లో మాట్లాడాలంటే సో ఒక హీటింగ్ అప్ ఇందాక మాట్లాడాం, హీటింగ్ అప్ ఇష్యూ వచ్చింది అనుకో. హీటింగ్ యాజ్ ఎ మ్యాన్ దేవుడు మనల్ని చేసినప్పుడు హీ మేడ్ అస్ ఇన్ టు హిజ్ ఇమేజ్. బట్ మనం ఎక్కువగా ఆలోచించేసి అనవసరమైన ఓవర్ థింక్ చేయడం వల్ల డివైస్ ఎలాగైతే హీటప్ అవుతుందో మన మైండ్ కూడా సేమ్ వేలో హీటప్ అయిపోతూ ఉంటుంది. సో అండ్ నువ్వు చెప్పావు ఇందాక డౌన్లోడింగ్ అన్వాంటెడ్ ఫైల్స్ అండ్ ఇంకా చెప్పావు కొన్ని యాప్స్ అన్సపోర్టెడ్ యాప్స్. సో మన లైఫ్కి అన్సపోర్టెడ్ యాప్స్, లేకపోతే నువ్వేం చెప్పావు ఇందాక అన్సపోర్టెడ్ యాప్స్, ఇంకోటి ఓవర్ యూసేజ్. అంటే దేవుడు మనం చాలా ప్రీషియస్గా చేశాడు కదా. సో మనం యూస్ చేసే మనం ఎందుకు చేయబడ్డామో దాన్నే కాకుండా అతిగా అనవసరంగా యూజ్ చేయబడితే ఓకే మనం కూడా ఒక డివైస్ ఎలా అయితే హ్యాంగ్ అయిపోతుందో సేమ్ మనం కూడా అయిపోయే సిచ్యువేషన్ వస్తుంది కదా. సో వేర్ అక్కడ మనం చేయాల్సింది రీస్టార్ట్ కాదు. మనం చూడొచ్చు రీస్టార్ట్ అనేది సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి, ఇందాక నువ్వు చెప్పు సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి, ఏమవుతుంది ఫోన్ ఆఫ్ అవుతుంది ఆన్ అవుతుంది. బట్ రీసెట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ బికమ్స్ న్యూ కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీసెట్ అండ్ రీస్టార్ట్. సో యాజ్ పాల్ సెడ్ టుడే వీ గోనా టాక్ అబౌట్ రీసెట్. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ రీసెట్, సో నీ లైఫ్లో ఏమన్నా ఇలా రీసెట్ చేసిన సందర్భాలు కానీ లేకపోతే ఎనీ సిచ్యువేషన్స్? I think I remember 2 times I did master reset. Okay. Finally I've been through that situation where I had to press that hard reset button. Two situations I remember. Can I share that now? Yeah, sure, please. I think we are ready to hear. I think it is 2013, I think 13 or 12 something during that time.
I had people in my life, but I don't know how to have them in my life. Okay. Relationship. That can be friends, people, whatever it is. I'm not going into the details, but it's regarding the people. You know? Okay. దేవుడు నాకు ఫ్రెండ్స్ ఇచ్చిండు, కానీ I was unable to handle them. వాళ్ళు చెడ్డ అయినా మంచి అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనలీ ఐఎమ్ ద పర్సన్ హూ ఈస్ కనెక్టెడ్ టు దెమ్. ఇంకా కొంచెం డీప్ చెప్పాలంటే ఐ గేవ్ ఆల్ మై ఎమోషన్స్ టు దెమ్, ఐ గేవ్ మై రైట్స్ టు దెమ్. అప్పుడు నా ఎమోషన్స్ కానీ నా యొక్క ఫీలింగ్స్ కానీ నా కంట్రోల్ లేదు, దే టుక్ ఆల్ ద కంట్రోల్. అప్పుడు నేను మంచిగా హ్యాపీగా ఉండాలన్నా వాళ్ళ చేతిలో ఉండే, నేను సాడ్గా ఉండాలన్నా వాళ్ళ చేతిలో ఉండే, జాయ్ఫుల్గా ఉండాలన్నా వాళ్ళ చేతిలో ఉండే. ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ దెమ్. నాకు తెలియలేదు, unknowingly I gave all my rights to them. If I am the device, I gave all my permissions to somebody else. అది జరిగినప్పుడు somewhere down the line God helped. Somewhere down the line people helped. Some other people, fellowship helped. And then I realized I have to press this reset button. Otherwise maybe ఒకవేళ చేయకపోయి ఉంటే maybe I don't know how will I be today. You know, the same thing what I did, unknowingly I did again. Like again I think in 2016 or something, within 2-3 years gap again I did the same mistake. I realized, I pressed the master reset button, but again I repeated the same thing. But guess what, God is so gracious. You know? God is so gracious, and my friends and parents and all the fellowship that I have, they're all so supportive, encouraging. You know, they helped a lot. And that's how I pressed that master reset button. And today I don't give all rights or my emotions to somebody else. Either it should be with me or with God. I don't give authority, because my joy is connected to God. It's not dependent on somebody else, because I realized already did twice. So I know the cost of this master reset button. It's not easy like మన phone lo easy ga master reset కొట్టినట్టు. It's not that easy to do it in life. Yes. So saying this, ఏం చెప్పాలంటే ఇప్పుడు రీసెట్ ఆప్షన్ నీ లైఫ్లో 2 times జరిగింది, బట్ నా లైఫ్లో చాలాసార్లు జరిగింది. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ అండ్ బట్ ఐ జస్ట్ వాంట్ సే సంథింగ్. దిస్ రీసెట్ ఈస్, అది ఏమనుకుంటారంటే ఒక డివైస్కి అయితే మనం ఒక టీవీ పని చేయకపోయినా లేకపోతే డివైస్ ఏదైనా పని చేయకపోయినా జస్ట్ ఒక క్లిక్ చేసినప్పుడు, రీసెట్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ అది ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్ నుంచి అవుతుంది. బట్ యాజ్ హ్యూమన్స్ మనకి రీసెట్ అయినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు నొక్కేసాను రీసెట్, సో ఇప్పుడు అంతా ఫ్రెష్ అయిపోవాలని ఫీల్ అవుతాం. ఇప్పటికిప్పుడు నేను రీసెట్ కొట్టాను కదా, ఫస్ట్ నుంచి నేను ఎలా అయితే ఉన్నానో, అంటే ఒక మారన్స్ పొందినప్పుడు మనం ఎలా అయితే ఉన్నామో నేను అలా అయిపోవాలి అని అనుకుంటాం. బట్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, బికాస్ వాట్ ఐ సే ఈస్ రీసెట్ ఫర్ ఎ హ్యూమన్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒక్కసారి రీసెట్ మనం, ఎందుకంటే దేవుడు చెప్తాడు, నేను మిమ్మల్ని బానిసలుగా చేయలేదు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను, నేను మిమ్మల్ని కుమారులుగా చేశాను. సో ఇన్ ద సేమ్ వే వీఆర్ మేడ్ ఇన్ టు గాడ్స్ ఇమేజ్ కదా. సో ఒక్క మెషిన్ని చేసినట్లు దేవుడు మనల్ని చేస్తుంటే నిజంగానే ఇందాక రోబోట్ లాగా, అంటే రిమోట్ ఇంకొకరు చేతికి ఇచ్చేసానని చెప్పు. సో సేమ్ వే దేవుడు మనల్ని రిమోట్ పట్టుకొని ఉండి ఈడు ఇలా వెళ్ళిపోయాడు రతను, సో నేను వీడిని సెర్చ్ చేయాలని రీసెట్ కొట్టేసాడు అనుకో, నిజంగా చాలా బాగుంటుంది. బట్ గాడ్ గేవ్ us ఫ్రీడమ్. సో యాక్చువల్లీ మనకి అప్కమింగ్ వీక్లో వీఆర్ హ్యావింగ్ ఇండిపెండెన్స్ డే. సో హీ గేవ్ us చాయిస్. సో ఒకవేళ నిజంగా ఇచ్చేసి రీసెట్ కొట్టేసి ఉంటే నిజంగా చెప్పాలంటే మనం పాపం దగ్గరికి వెళ్ళినావు. అండ్ మోర్ ఓవర్ యాడమ్ ఆ పండు తినే సిచ్యువేషన్ రాదు. బట్ గాడ్ గేవ్ us ఫ్రీడమ్ కదా. సో కాబట్టి ఇట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. వాట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్, నాకు ఏమైందంటే ఇట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒక్కసారి ఎవ్రీథింగ్ న్యూ అయిపోదు. మైండ్ చూడు, మన సిస్టంలో కూడా రిఫ్రెష్ కొట్టినప్పుడు యాప్స్ అన్ని కొంచెం రిఫ్రెష్ అవుతాయి. సో అలా అయిపోదు, బికాస్ we having flesh, we having emotions, we have memory. Yes, చెప్తారు కదా ఒక 1 TB, బట్ మనకు కొన్ని టెరాబైట్స్ ఆఫ్ గిగాబైట్స్ ఆఫ్ మెమరీ ఉన్నదని. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్, నాకు గుర్తులేదు కానీ, బట్ సో హౌ మచ్ మోర్ ప్రీషియస్ వీ మేడ్ కదా. సో ఒకసారి అయిపోతుంది అది.
చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు అయిపోయింది కదా, నేను అవ్వకపోతే పిచ్చెక్కిపోతాం. సో అలా వద్దు. సో గాడ్ మేడ్ అస్ ఇన్ హిస్ ఇమేజ్ సో దట్ మనం రీసెట్ అనేది తీసుకుంటాం, బట్ టైం తీసుకుంటాం. గాడ్ విల్ హెల్ప్ అస్. సో మూవింగ్ ఫార్వర్డ్, సో నీ లైఫ్లో రీసెట్ చేశాను. సో ప్లీజ్ టెల్ హౌ కెన్ వీ రీసెట్, హౌ టు రీసెట్. ఎందుకంటే ఈరోజు మన టాపిక్ కూడా హౌ టు రీసెట్ లైఫ్ కదా. సో ఆల్ ది థింగ్స్ రీసెట్ కోసం మనం వీ హ్యావ్ సమ్ డిస్కషన్, ఇంట్రొడక్షన్ పార్ట్, సంథింగ్ లైక్ దట్. సో కమింగ్ టు ద టాపిక్, హౌ కెన్ వీ రీసెట్ ద లైఫ్? First thing I think we have done, can we reset ante? Yes, we can do reset in our life, but it's a process. Yes, it's a process because we are not like devices, computer devices, where we control alt delete, everything will be deleted in the device. But it's not our life system is not like a computer device where we can do. But how we can do it, as Anna asked now, I'll just tell you a few things. This might help. Please. First thing, seek help. First thing, seek help. If you want me to make it spiritual గా మార్చాలనుకుంటే seek God's help. Because నీ లైఫ్లో మాస్టర్ రీసెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నీకు ఎట్లాంటి ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది, ఎవరికి చెప్తే ఇది ఎవరికి చెప్పేస్తారు అనే ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇన్సెక్యూరిటీ, గాడ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. జీసస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మేబీ ఇఫ్ యూ ఆర్ బిలీవర్, I can say this, if you are not even a believer, I can say try Jesus. Okay, Jesus is already there. Seek help. And the second thing is seek some person. Some person is there who is willing to help you. For example, I am the victim, I need a master reset, and I came to you, and you should be willing to help me out. You should not throw me out. You know, the first thing is seek help. That can be God, Jesus, that can be Jesus. Because Jesus is Lord of all. He's Lord for everybody. It's not just God or the Lord for Christians. He's not just for Christians, you know. He's for everybody. Maybe those who are watching this might help you. Try Jesus. Try Jesus. Number two is, one is God. Number two is people. You know, the friends. The scripture says He heals the brokenhearted. And He's near to the brokenhearted. You know, ఎవరైతే వాళ్ళు చెదిరిన గుండె లేకపోతే విరిగిన హృదయం, దేవుడు వాళ్ళకి దగ్గరగా ఉంటాడు. యూనో అండ్ ద సేమ్ ఇంకొక స్క్రిప్చర్లో ఏం చెప్తారంటే ప్రయాసపడి భారం మోసిన సమస్తమైన జనులను, దట్ కెన్ బి ఎనీథింగ్. యూనో when we seek God's help, He's always ready to help. He's always ready to help. I always have this thing in my mind image, you know, God's hands are always stretched out. మరి అవి ఎప్పుడు దగ్గరికి వస్తాయంటే నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు he will close them. Until then his hands are wide open for us. He's ready to help. Number two, it's fellowship. ఇందాక నేను when I shared about my hard reset in my life 2 times, maybe నాకు గుర్తున్నవి 2 గుర్తున్నాయి. What really helped me is number 1 God. Number 2 is fellowship. Those are the days where I moved in with HMU. I think 2011 or 12. Our days lo I started moving with them. Started fellowship with them. వాళ్ళతో ఉండడం ప్రారంభించాను. కాలేజ్లో కానీ లేకపోతే బయట ఉన్న ఫ్రెండ్స్ కానీ I don't know how God helped me with it. Help చేసి he gave me a new fellowship, new atmosphere around me where they are always prayerful. వాళ్ళు గ్యాదర్ అయితే రూమ్లో గ్యాదర్ అయితే వేరే విషయాలు మాట్లాడుకోవడం తక్కువ, but they used to talk, they used to pray more about God. You know, they used to talk more about God, they used to pray more about other people. ఈ ఫెలోషిప్ ఏం చేసిందంటే నన్ను వాళ్ళు చూసిన తర్వాత I can reset. Okay, I can come back into life. I can overcome this. ఈ పెయిన్ కానీ లేకపోతే ఈ అవమానం కానీ ఈ స్ట్రెస్ కానీ I can reset my life. Not restart. I can reset my life. అంటే పాతదంతా విడిచిపెట్టేసి I can restart. This fellowship really helped me. So if I can say that, I think I will say have a good fellowship around you. So addition to that, I think, excuse me, మా వాయిసెస్ వినిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇఫ్ వీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ డు కామెంట్ సో దట్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఎట్ ద సేమ్ టైమ్
ఓకే, ప్రైజ్ గాడ్. ఓకే, యా, కమింగ్ టు దిస్. అయితే రీసెట్ అనేసరికి చాలామంది ఏమనుకుంటారంటే దే కాంట్ రీసెట్ దేర్ లైఫ్ అని. బికాస్ ఇన్ చాలామంది దే ఆర్ నాట్ డేర్ ఎనఫ్ టు రీసెట్. సో చాలామంది డిప్రెషన్తో ఎండ్ అయిపోతారు, కొంతమంది సూసైడ్తో ఎండ్ అయిపోతారు. చాలామంది మనం చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ద డోర్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ చుట్టూ ఉన్నదంతా కూడా మూసిపోయింది. సో దే కాంట్ కమ్ అవుట్, వాళ్ళు బయటికి రాలేరు. సో నేను నా లైఫ్ని మళ్ళీ నేను రీసెట్ చేసుకోలేను, లేకపోతే ఇందాక నువ్వు అన్నట్టు నాకు ఏ సపోర్టు లేదు ష్యూర్గా. ఎందుకంటే ఒకసారి మనం బాగా మనం శోధనలో పడిపోయి సాధారణ దగ్గరికి అయిపోయి దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ ఐ వెంట్ డౌన్ అండ్ నా యొక్క స్పిరిచువాలిటీలో డౌన్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈవెన్ దో ఐ వాజ్ బ్యాప్టైజ్డ్, ఐ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్. ఈవెన్ దో ఎంతైనా కానీ యాజ్ ఎ హ్యూమన్స్. సో కాబట్టి వెన్ ఐ వాజ్ ఇన్ డౌన్ స్టేట్, దేవునికి నాకు దూరంగా ఉన్న సిచ్యువేషన్లో, అండ్ ఆ సిచ్యువేషన్లో సమ్టైమ్స్ మనం గాడ్ దగ్గరికి వెళ్ళడానికి సమ్ గిల్ట్, లేకపోతే సాతానుడు చెప్తా ఉంటాడు, అయ్యో అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇంకా యూ కాంట్ గో బ్యాక్ టు గాడ్ అగైన్. అండ్ హీ నెవర్ అలౌడ్ టు గెట్ బ్యాక్ టు గాడ్, హీ నెవర్. సో మనం అప్పుడు ఏమనుకుంటామంటే వీ కాంట్ రీసెట్ అవర్ లైఫ్ అని అనుకుంటాం. బట్ దోస్ ఆర్ ఫ్రెండ్స్ హూ స్టిక్ టుగెదర్ ఇన్ దోస్ డేస్. సో ఇందాక నువ్వు చెప్పావు ఫెలోషిప్. సో అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వన్స్ ఒకసారి అవర్ చాయిస్, నాట్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ఎ చాయిస్. నిజంగా నా లైఫ్ రీసెట్ అవ్వాలి అని అనుకుంటే వన్ థింగ్ వీ హ్యావ్ గో బ్యాక్ టు ద ఫెలోషిప్. ఒక దేవుని దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి దేవా నేను ఎలా చేశాను, హీఈస్ గ్రేషియస్, ఆయన క్షమిస్తాడు ఖచ్చితంగా. బట్ మనం వెళ్ళలేని పరిస్థితిలో వన్ థింగ్ వీ కెన్ డూ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఫెలోషిప్. ఇట్ కెన్ బీ సమ్ చర్చ్ ఫెలోషిప్, లేకపోతే ఒక ఫ్రెండ్స్, ఇట్స్ మేబీ కేర్ సెల్, ఇట్ మే బీ యువర్ పేరెంట్స్. సమ్టైమ్స్ కొంతమందికి దే కెన్ షేర్ ఆల్ ద థింగ్స్ విత్ పేరెంట్స్. వాటర్ ఇట్ మే బీ, ఏదైనా కానీ వెన్ వీ గో టు ద గుడ్ పీపుల్, గుడ్ ఫెలోషిప్, అండ్ ఇట్ విల్ బ్రింగ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. మోస్ట్లీ నువ్వు చెప్పినట్టు ఇట్స్ ట్రూ. నా లైఫ్లో కూడా మోస్ట్లీ ఎప్పుడైతే మనం ఫెలోషిప్లో ఉంటామో, అండ్ ఈవెన్ దో మనం ఆత్మీయంగా పడిపోయినా కానీ, ఆత్మీయంగా మనం దిగజారిపోయినా కానీ, అండ్ ఆ ప్రేయర్స్ వల్ల మనం పైకి లేపబడతాం. సో అది నా లైఫ్లో చాలా యూస్ఫుల్ అయింది. సో హౌ కెన్ వీ రీసెట్ ఈస్ హ్యావింగ్ గుడ్ ఫెలోషిప్ ఫస్ట్లీ, అండ్ గాడ్ ఈజ్ అల్టిమేట్. ఖచ్చితంగా అది రీసెట్ చేయాలంటే దేవుడే చేయాలి, అండ్ మనంతట మనం చేసుకోలేం. ఇట్ ఒక డెసిషన్, వీ కెన్ టేక్ ఏ డెసిషన్, బట్ ఎంటైర్ థింగ్ కెన్ బి డన్ బై జీసస్ అలోన్. సో అల్టిమేట్లీ హీఈస్ వెరీ గ్రేషియస్. ఒక చోట ఉంటుంది బైబుల్, ఏమని ఉంటుందంటే, నాకు రిఫరెన్స్ గుర్తులేదు, బట్ అక్కడ ఏమని ఉంటుందంటే, మన పాపమంతా ఒప్పుకొని ఎడల ఆయన హీఈస్ ఫెయిత్ఫుల్ టు ఫర్గివ్ ఆల్ అవర్ సిన్స్ అని ఉంటుంది. సో హీఈస్ ఫెయిత్ఫుల్ టు ఫర్గివ్ ఆల్ అవర్ సిన్స్. సో ఒకవేళ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు నా లైఫ్ని రీసెట్ చేసుకోలేను, లేకపోతే నాకు ధైర్యం సరిపోవట్లేదు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, జస్ట్ గో బ్యాక్ టు యువర్ ఫ్రెండ్, సమ్ ఫ్రెండ్. ఒక గుడ్ ఫ్రెండ్ మీకు ఉంటాడు, అందరి లైఫ్లో కూడా ఒక గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది. సో గో బ్యాక్ టు దెమ్. ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక ఫెలోషిప్ అవుతామో, లేకపోతే అట్ ద సేమ్ టైం ఇఫ్ నీ దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ, ఆర్ ఎల్స్ చూస్తున్నాం మీ దగ్గరికి కానీ, ఇఫ్ సమ్వన్ కమ్ విత్ ఏ ప్రాబ్లమ్, బ్రదర్ నాకు ఇలా ప్రాబ్లం ఉంది, అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే భయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు యాక్సెప్ట్ దెమ్. అంతేగాని ఆయన దూరం పెట్టామనుకో, సో వీఆర్ ద వన్ హూ లూజింగ్ ద సోల్. మేబీ నెక్స్ట్ డే యు నో దిస్ స్కిట్, లెటర్ ఫ్రమ్ హెల్ అని ఒక స్కిట్ ఉంటుంది. డూ యూ నో దట్ స్టోరీ? సో దెర్ ఈస్ ఎ ఫ్రెండ్, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఏమవుతుందంటే ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక బిలీవర్ ఉంటాడు, అండ్ దెర్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. వన్ లాంగ్ స్టోరీ షార్ట్, ఏమవుతుందంటే ఒక ఫ్రెండ్ సడన్లీ హీ మెస్డ్ అప్ విత్ సంథింగ్, అండ్ హీ వాంట్స్ టు, అతను ఏమనుకుంటాడంటే దాన్ని బయటపడాలనుకుంటున్నప్పుడు, అండ్ దిస్ వన్ గై హూ బిలీవర్ ఎవరైతే ఉన్నాడో, హీ ఆల్వేస్, అతను ఎప్పుడు కూడా వీళ్ళు దూరం పెడతా ఉంటాడు అన్నమాట. సో వన్ డే హీ కమ్స్, ఎవరైతే ఒక మెస్డ్ అప్ అయిపోయి హీ ఈజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ ఇన్ హిస్ మైండ్ ఉంటాడో,
నువ్వు బిలీవర్ అనుకో, నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దిస్ బిలీవర్ ఏం చేస్తాడంటే హీ స్కిప్స్ హిమ్, తర్వాత మాట్లాడదాం లైట్లే, లేకపోతే తర్వాత లైట్లే పంపించేస్తాడు. బట్ వన్ డే హీ లాస్ట్ హిస్ లైఫ్ బై సమ్హౌ, ఎయిదర్ సూసైడ్ ఆర్ ఇట్స్ అన్ యాక్సిడెంట్. లాస్ అయిపోయినప్పుడు అతను హెల్కి వెళ్ళిపోతాడు. హెల్కి వెళ్ళినప్పుడు ఇట్స్ ఎ స్టోరీ యాక్చువల్లీ, ఒక వ్యక్తికి కలిగిన దర్శనం ఇది, ఓకేనా. ఒక లెటర్ రాస్తాడు, ఏంటంటే పరలోకం నరకం ఉందన్న విషయం నాకు తెలియదురా, ఐ కేమ్ టు యూ నెంబర్ ఆఫ్ టైమ్స్, నా ప్రాబ్లం ఇది అని చెప్పడానికి, బట్ నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు, నా దగ్గర రానిలేదు, బట్ నవ్ ఐఎమ్ ఇన్ హెల్. సో ఒరే నువ్వు మన ఫ్రెండ్స్ని కూడా రక్షించు, నువ్వు నన్ను వదిలేసినట్టు వదిలేయొద్దు, మిగతా వాళ్ళని కూడా రక్షించు అని చెప్పి. ఇట్స్ ఎ లెటర్ ఫ్రమ్ హెల్. సో ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు వీ మస్ట్ యాక్సెప్ట్ హిమ్, వీ మస్ట్ గివ్ హిమ్ ఎ ఛాన్స్. ఎందుకంటే మన పరలోక ప్రార్థనలో చెప్తాం, నా దోషాలు క్షమించిన ప్రకారం. సో దేవుడే మన మీద ఉన్నంత దాన్ని క్షమించినప్పుడు హూ ఆర్ వై టు వాళ్ళు రిజెక్ట్ చేయడానికి మనం ఎవరు అసలు? వీఆర్ నథింగ్, బికాస్ మనం కూడా ఆ సిచ్యువేషన్లో వెళ్ళాం. యా, వీ బీన్ త్రూ దట్. బట్ ఇఫ్ సమ్వన్ కేమ్ టు యూ, జస్ట్ డోంట్ రిజెక్ట్ దెమ్ విత్ unnecessary words, unnecessary actions, discouragement. Yes. So I just want to quote the word discouragement అంటే నాకు వాక్యం గుర్తొచ్చింది. నేను లాస్ట్ వీక్ చెప్పిన దాంట్లో నుంచి 1 Thessalonians 5:11. Would you like to read? Yeah, please. 1 Thessalonians chapter 5 11th verse. It says, because of this, encourage the hearts of your fellow believers and support one another, just as you have already been doing. Like I can do in another translation. Yeah. It says, so speak encouraging words to one another. Build up hope, so you'll be together in this. Wow, build up hope. Yeah. Which version is that? This is message. Oh, nice. Chala బాగుంది ఇందులో. Last one you read from TPT, right? Yeah. So encourage each other. Build up one another. Build up. So నేను నిన్ను కట్టాలా, నువ్వు నన్ను కట్టాలి. Oh, what a wonderful word Paul saying here. So this is how we can reset. Right? This is how we can reset our life. So restart అనేది మేబీ ఎవ్రీడే జరగవచ్చు, బట్ రీసెట్ ఈజ్ సంథింగ్ వేర్ పాతదంతా పోయి ఇందాక నువ్వు వర్స్ క్రియేట్ చేసావు, దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ న్యూ క్రియేషన్. Yes. It says can I read that? Please. Yeah. It's 2 Corinthians 5:17. I'm going to read it from the Passion Translation. 5:17. It's so wonderful and it's very true because I've experienced this. You know, it says, now if anyone is enfolded into Christ, ఇప్పుడు దాకా ఫోల్డ్ చేసి ఉన్నాడేమో మేబీ. నువ్వు ఇందాక చెప్పావు ఇలా. Maybe he was folded with something, but now if anyone is enfolded into Christ, who came into Christ, he has been an entirely new person. All that is related to the old has vanished. Nice. This is what we're talking about, reset, master reset. No. Device. It's this verse. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చదవా. Now if anyone is enfolded into Christ, he has become an entirely new person. Wow, wonderful కదా. All that is related to the old order has vanished. All the old settings have vanished. Wow. All the old things have vanished. Wow. Behold, everything is fresh and new. Yes, wonderful. Seriously, నాకు ఇది గుర్తొస్తుంది. Have you heard about Saint Augustine? One day he's a drinker and he's a womanizer and he's core to the core into the sin. ఆయన బయోగ్రఫీలో ఉంటుంది core into the sin. And ఆయన యొక్క మదర్ ఎవ్రీడే హీ యూస్ టు ప్రే టీయర్స్తో, ప్రార్థనతో, కన్నీరుతో ప్రార్థన చేసేవారట. సో చేసినప్పుడు వన్ డే బై సమ్మింగ్ ఆయన మారోన్స్ పొందిన తర్వాత ద సేమ్ స్ట్రీట్, ఇదివరకు ఆయన ఏ స్ట్రీట్లోకి అయితే వెళ్ళేవాడో ఆ స్ట్రీట్స్ గుండా ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హీ హేడ్ అ వర్స్ అగస్టిన్ అని. దెన్ ఆయన్ని వినిపించుకోకుండా వెళ్తున్నాడంట అగైన్ మళ్ళీ అగస్టిన్ అండ్ ఆయన ఆగాడంట. ఆగినప్పుడు ఒక ఆమె వచ్చి అగస్టిన్ అది నువ్వేనా అని అడిగిందంట. అడిగితే అగస్టిన్ తిరిగి చెప్పాడంట, నువ్వు ఆమె ఉండొచ్చు బట్ నేను కాదని చెప్పాడంట. ఇది ఇంగ్లీష్లో బాగుంటుంది, యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అని. షీ సెడ్ అగస్టిన్ బట్ అగస్టిన్ ఆన్సర్డ్ యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ.
ద సేమ్ థింగ్ ఈజ్ రీసెట్ అంటే అంటే అలా తిరిగి చెప్పమని కాదు. అగస్టిన్ ఆన్సర్డ్ ఇన్ హిస్ వే, బట్ దెర్ ఆర్ లాట్ మెనీ వేస్ యూ కెన్ ఆన్సర్ టు యువర్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ వే. సో నీ యొక్క దారి నీకుంటుంది, నా దారి నేను చెప్పే విధానం నాకు ఉంటుంది. సో అది మనం త్రూ యాక్షన్స్ ఆర్ ఎల్స్ త్రూ వర్డ్స్, ద సేమ్ థింగ్ అగస్టిన్ ఎలా చెప్పాడో, నో మేబీ ద సిన్ కానీ, ఆ పర్సన్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, ఆ ఎడిక్షన్ కానీ అది అదే, బట్ వీఆర్ నాట్ ఇన్ టు ఇట్. సో ఇది నాకు గుర్తొచ్చింది. సో లైక్ దట్. ఇంకోటి బీయింగ్ విత్ ఫెలోషిప్ కొన్ని చెప్పాలంటే ఫ్రమ్ Proverbs 27:17 no need to open 27:17 it says that iron sharpens iron. When we hang up with good fellowship we will get sharpened in a good way. బ్లంట్గా అయిపోయిన కత్తిని చూడు, వాడు షార్ప్ చేసినప్పుడు ఐరన్ తోటి అది చాలా పదునుగా అయిపోతుంది కదా. సో వెన్ వీ హ్యాంగ్ అప్ విత్ గుడ్ ఫెలోషిప్, సో ఇన్ ద సేమ్ వే వీ కెన్ ఆల్సో. సో కమింగ్ టు దట్, నువ్వు ఇలాంటి స్టోరీస్ ఏమన్నా విన్నావా ఫ్రమ్ బై ఎవరి గురించి అయినా ఆర్ ఎనీథింగ్ లైక్ దట్? నువ్వు సెయింట్ అగస్టిన్ కోసం మాట్లాడుతున్నావు, నాకు ఇంకొక వ్యక్తి గుర్తొచ్చింది. అయితే ఆ వ్యక్తి గురించి మాట్లాడుకునే ముందు అంటే ఐ గివ్ హిస్ నేమ్. రీసెంట్ గానే నేను స్టడీయింగ్ అబౌట్ హిమ్. ఐ వాజ్ వాచింగ్ హిస్ ఇన్స్టాగ్రామ్. ఈస్ ఎ వెల్ నోన్ పర్సన్ and his name is Justin Bieber. Wow. His name is Justin Bieber. Yeah. Everybody knows. He's an icon. Everybody knows him. His life is like an open book. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఎక్కువ ధనంని లేకపోతే ఎక్కువ ఆస్తిని సంపాదించిన వారిలో ఉన్న కొంతమందిలో ఈజ్ వన్ ఆఫ్ దెమ్. చిన్న వయసులోనే ఎక్కువ ఫేమ్ సంపాదించిన వాళ్ళు ఉన్న కొంతమందిలోనే ఈజ్ వన్ ఆఫ్ దెమ్. హీ హాస్ ఎవ్రీథింగ్. He has money. He has all the benefits. He has everything. He has fame. He has lots of people around him. But there is a time where he had to press that master reset button. Okay. He had to press that master reset button. Before going to tell about him, I'm going to talk about these benefits of please. Reset. Whenever we do a reset in our phone, it performs better. No. అంటే ఓల్డ్ లగేజ్ లేదు ఇంకా, ఓల్డ్ భారం లేదు ఇంకా, ఇట్ పర్ఫార్మ్స్ బెటర్. ఈవెన్ ఇఫ్ అదే నా లైఫ్లో అప్లై చేసుకుంటే, ఇఫ్ యూ కెన్ అప్లై దట్, ఇఫ్ యూ లీవ్ ఆల్ దోస్ బిహైండ్, ఇఫ్ యూ ప్రెస్ దట్ రిసెట్ బటన్, no, it's not easy. It's not that easy because we have memory. No. Same thing, people also, maybe you all messed up in life like anything. Okay, and that leads to some people, they don't have courage. They don't have courage to go to somebody, or they don't have courage to reach the Father in heaven. Because of the guilt, they'll end up suicide. No. The reason why they are doing suicide because they are unable to press that reset button. Maybe some people know there is a reset button, but maybe some people don't know there is a reset button in life where they can reset everything again. So today it's a message for somebody. If you are talking about this, last week we were talking about this. We cannot change what happened in the past. I believe this is a Rhema word. Yeah. Maybe someone who is listening it, he or she needs it. Yeah, because adi me maatladtunamante already maybe somebody is listening. No. Maybe ippudu chodu, maybe you are not listening this right now. Maybe you're going to check it later. Ippudu chusna gaani, this I think this is a Rhema word for them. Yeah. You said last week, we cannot change what happened in the past 5 years. But if we can press that reset button today, we can change what is going to happen in the next 5 years. Yes, true. Because we have God's help. We have friends' help, fellowship. We have church, we have cell groups. Anything, it helps. The benefit is it performs better. We can perform better. Yes. And then number 2, it's free up space. It free up space. Yes. All the unwanted things will be deleted, gone. All the settings will be deleted. Everything becomes new. Just now we have read this in 2 Corinthians 5:17. It says, the old order has been vanished. Yes. Everything has been created new. Created new. Yeah, everything has been done new. It says let's read that again. Yes, నాకు చాలా నచ్చింది ఆ వర్డ్. The message version నువ్వు చదివింది ఫస్ట్? Passion translation. Okay. They did it with very passion, Now if anyone is enfolded into Christ, he has become an entirely new person. Don't lose this opportunity to become a new person.
and all that is related to the old order has vanished. Behold, everything is fresh and new. Yeah. And God has made all things new. Wow. Man, Perfect. God has made all Perfect. things new. Yeah. So it's free up space. We can have better people. We can have better life. We can have better hope. We read it in Thessalonians 5. Yeah, yeah. Encourage, build up each. And then the third thing is this can be done remotely. Okay. బికాస్ నేను ఫేస్ చేసిన డిఫికల్టీ ఏంటంటే నా డివైస్ నేను లాగిన్ అవ్వలేకపోయినప్పుడు ఐ టుక్ సంబడీ సెల్స్ ఫోన్ తీసుకుని దానిలో నా అకౌంట్ లాగిన్ అయ్యి క్లౌడ్ ఓపెన్ చేసుకుని సంథింగ్ ఐ డిడ్ ఇట్ రిమోట్లీ నాది అట్లా ఉండగానే. సో సమ్ టైమ్స్ వెన్ యు ఆర్ డన్ విత్ యువర్ లైఫ్ ఎట్ యూ కాంట్ డూ ఎనీథింగ్, యూ నీడ్ సంబడీస్ హెల్ప్. Somebody that can be God or people, fellowship, we talked about that. So take this remote help. It really helps. Yeah, these three things. Yeah, and మన మెమరీ కోసం మాట్లాడుకున్నాం. Maybe I can add this and then talk about Justin Bieber later. Let me say that first about Justin. He's the richest guy. Yes. He's all the famous person. He's very famous in the entire world. Yeah. In his life, maybe he did whatever wrong. He messed up his life. Yes. He messed up with drugs. Maybe he messed up with sleeping around, or he did whatever. He went to jail even. He became arrogant. He's so prideful. Everything. He has everything. He has lots of money. Somebody said his money, if we convert that into Indian rupees, it's 18,000 crores. Wow. His assets, the money he has is 18,000 crores. Yeah. Just imagine we are having just 1 crore in our account. He has 18,000 crores. Yeah. Hallelujah. He has that money which did not help him in any way. Yeah. Finally, what happened, he has to press that hard reset button and he seeks someone's help. Yes. ఇంకొకరిని హెల్ప్ తీసుకున్నాడు. అవునవును. ఫస్ట్ థింగ్ మొదటి చేసిన పని ఏంటంటే హీ సీ గాడ్, ఆయన దేవుని వెతుకండు. రెండోది హీ ఫౌండ్ అ గుడ్ పర్సన్, అ గుడ్ పాస్టర్, అ గుడ్ లీడర్ టు సపోర్ట్ హిమ్. ఈ రెండు జరిగినాయి. ఎవ్రీబడి నోస్ ఆల్ దీస్ మిస్టేక్స్ హీ డన్. But the Bible says, what Bible says in Psalms, it says, ఆయన పాపాన్ని క్షమించాడంట. అయితే ఆ పాపాన్ని ఈస్ట్కి వెస్ట్కి ఎంత దూరం ఉందో అంత దూరం చేశాడంట. So that nobody can take it against you again. The Bible says, if God shuts the door, దేవుడు ఎప్పుడైనా ఒక ద్వారాన్ని మూసివేస్తే, and nobody has power to reopen that again. ఒకవేళ దేవుడు మూసేస్తే దాన్ని ఎవడు తీయడానికి అధికారం లేదు. యూ థింక్ అరే నేను చేసిన పాపం, నేను చేసిన మిస్టేక్, నేను చేసిందంతా ఎవిడెంట్ అయిపోయింది, ఇట్ వాజ్ ఎవ్రీవేర్. బట్ ఇఫ్ యూ రియలీ సరెండర్ ఇట్ టు గాడ్, గాడ్కి అడ్మిట్ చేసినప్పుడు లైక్ హీ డిడ్, లైక్ యూ సీక్ సంబడీస్ హెల్ప్, దెన్ గాడ్ విల్ షట్ ఇట్ అండ్ నోబడీ ఎల్స్ హ్యాస్ పవర్ టు రీఓపెన్ దట్ అగైన్. మళ్ళీ ఎవరికి మళ్ళీ దాన్ని తీసి నీ మీద ఎత్తి చూపేంత ధైర్యము ఎవరికి ఉండదు. That's how God works. Everybody remembers you did that. Everybody has that in your mind. You have నీ brain లో నువ్వు చేసిన మిస్టేక్ గుర్తుంది. Because our device is not like control or delete. It's a process. But God shuts it. గుర్తున్న వాళ్ళు కానీ, చూసిన వాళ్ళు కానీ, నీతో పాటు ఉన్న వాళ్ళు కానీ, nobody has power to put that against you. That's how God does. Amen. That's the power of reset when you take God's help, when you take people. Justin Bieber did that. ఒకవేళ maybe you can see his Instagram account. Justin Bieber, just go. Recently ఒక టూర్ కూడా చేసినాడు with Carriage Hope, and he also with Maverick City. Yeah, he's doing worship. If you can see his lyrics, the way he's writing lyrics now, it's changed. It's helping somebody, because he only said in his recent Instagram post, he says, show me chupichu. Yeah, please. Yeah, there is nobody like you. Your life has purpose and you are valuable. Let your words be words of care and concern. This is what we read in 5 Thessalonians. No. God has brought you this far. Trust that he has always been in control and will never give up on you. Wow. He's simply saying God will never leave you. This is Justin Bieber's radical change kada adi. Radical change. It was in the peaks of heights. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేకపోతే
ఎనీ హ్యూమన్ ఎవరైనా కానీ ఒక మానవ జన్మలో నాకు ఇది కావాలి అనుకుంటే జస్టిన్ బీబర్ ఆల్రెడీ హ్యాడ్ ఇట్. ఆయన దగ్గర ఉంది అదంతా. స్టిల్ ఫైనలీ హీ సీక్ ది గాడ్స్ హెల్ప్, హీ సీక్ సంబడీస్ హెల్ప్, అండ్ దెన్ టుడే he's encouraging somebody, he's building up somebody, he's sharing his testimony around the world, he's with pastors, he's with the church, he's helping some, not just religious things ఆయన చేయట్లేదు, but he's helping somebody around him. అవును, నిజం చెప్పాలంటే యాక్చువల్లీ నేను ఒక 2 weeks బ్యాక్ కూడా మాట్లాడాను. క్రిస్టియానిటీ అంటే రిలీజియన్ కాదు. ఎస్, హీస్ హెల్పింగ్ సమ్వన్. నిజం నువ్వు చెప్పింది, హీస్ హెల్పింగ్ సమ్వన్ పరలోకానికి దగ్గరికి వెళ్ళడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి. సో బికాస్ జీసస్ ఇస్ ద వే, దేవుడు యేసు ప్రభు మార్గము సత్యము జీవమై అన్నాడు కదా. సో యేసు ప్రభుకి దగ్గరికి వెళ్ళడానికి ఆయన హీస్ వాట్ హీ ఎక్స్పీరియన్స్డ్. ఇందాక మనం అనుకున్నాం కదా, ఇఫ్ సమ్వన్ కమ్స్ నియర్ వాళ్ళని తోసేయొద్దు అని చెప్పి, లైక్ హౌ. బట్ సేమ్ వే హౌ జస్టిన్ బీబర్ ఎలా అయితే తను ఫేస్ చేశాడో, అండ్ సేమ్ థింగ్ తను ఫేస్ చేసినప్పుడు, అండ్ లాస్ట్ వీక్ చెప్పినట్టు వీ నీడ్ ఏ సేవియర్. సో జస్టిన్ బీబర్ కొంతమందికి హీజ్ ఎ సేవియర్ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి, దేవుని రీచ్ అవ్వడానికి. సో వాట్ ఏ వండర్. నిజంగా ఇది చాలా అద్భుతం. సీరియస్లీ ఇట్స్ లైక్ an open door for people those who are seeking help. అట్లాంటి వ్యక్తులే మేబీ సేమ్ ఆయన వెళ్తున్నట్టే మేబీ somebody is going through, his message helps them కదా. మేబీ he cannot talk to them personally, లేకపోతే మనిద్దరము somebody మనం ఎవరితో పర్సనల్ గా మాట్లాడకపోవచ్చు, బట్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో it helps somebody else కదా. మేబీ సో యు ఆర్ వాచింగ్, యు ఆర్ ఆల్సో an open door or you are also a helping hand to somebody else. ఈ రోజుల్లో మన రిలీజియస్ చర్చెస్ అంటే ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు సంబడీ సీకింగ్ హెల్ప్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వేరే 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 ఫెయిత్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ వీళ్ళు కోరేసుకుంటారు. ఫస్ట్ ఏమంటే ఫస్ట్ వాళ్ళు మారు, ఫస్ట్ ముందు కొట్టించుకోరా, ఫస్ట్ తెల్లబట్టలేదు, ఫస్ట్ దే గివ్ బౌండరీ అంటే ఏంటి రూల్స్ ఇచ్చేస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చేస్తారు. గాడ్ వాస్ నెవర్ లైక్ దట్. పీటర్, ఐ మీన్ జీసస్ వెంట్ టు పీటర్, యేసే పేతురు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ హి డిడ్ ఎ మిరకల్ ఫర్ హిమ్ అండ్ దెన్ హి ఆస్క్డ్ హిమ్ టు ఫాలో. నేను ఒక చిన్న జోక్ చెప్తాను. I just want to break this. I'll tell you joke. You know this guy. He's friend of us. నేను పేరు మెన్షన్ చేయట్లేదు, బట్ కొత్తగా సేవ స్టార్ట్ చేశాడు. సేవ స్టార్ట్ చేసినప్పుడు he became a pastor and he went to some guy, ఒక ఆయన దగ్గరికి వెళ్ళినవి. he said that నేను పాస్టర్, నేను ఇంకా సంఘాన్ని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ దట్ వన్ గే సెడ్, అయితే రేపు నుంచి తెల్లబట్టలేసి తిరగాలన్నమాట. అది అర్జెంటుగా నువ్వు ఫస్ట్ తెల్లబట్టలు కుట్టించుకో, వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని నువ్వు ఇలాగే ఉండాలన్నమాట. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా రూల్ చేస్తున్నాడు. అంటే ఒక సేవకుడు ఉన్నాడంటే ఈ ఖచ్చితంగా తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకుని తిరగాలి. నిజంగా నాకు చాలా నవ్వు వచ్చింది. ఈవెన్ హీఈస్ ఆల్సో వెరీ గుడ్, హీఈస్ డూయింగ్ వెరీ గుడ్, మంచి పరిచయం చేస్తున్నాడు. సో నాకు విన్నప్పుడు చాలా జోకింగ్ అనిపించింది అన్నమాట. అంటే ఇందాక నువ్వు చెప్పినప్పుడు సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఇలా ఉంటేనే దేవుని సేవకుడు, లేకపోతే చర్చ్ రావచ్చు, లేకపోతే నీకు ఎంకరేజ్మెంట్ రావచ్చు, హెల్ప్ రావచ్చు అన్నట్టు. దే హావ్ దేర్ ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏసే కొన్ని చెప్తే దే యాడెడ్ సమ్ మోర్, దే యాడెడ్ కలర్స్. బట్ ఫైనల్లీ వాట్ గాడ్ సేస్ ఈస్ ద హార్ట్ కదా. అయినా బ్లాక్ వేసుకున్నా వైట్ వేసుకున్నా దట్ ఈస్ అవర్ సిస్టమ్. మనం ఏ డ్రెస్ అయినా వేసుకుని వెళ్ళొచ్చు. దట్ వీ కెన్ బి వైట్, చర్చ్ అంతా వైట్ ఉండొచ్చు, ఆర్ సమ్ అదర్ కలర్స్ ఉండొచ్చు, బట్ గాడ్ వర్క్స్ ఇన్సైడ్ కదా. వైట్ రీసెట్ బటన్ లేకుండా మనం వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళినా నో యూస్. సో ఇఫ్ రీసెట్ బటన్ కొట్టుకొని రీసెట్ చేసుకొని నీ లైఫ్, ఈవెన్ దో యూ వేర్ ఎ బ్లాక్ షర్ట్ ఆర్ బ్లాక్ టీ షర్ట్, it doesn't value. God values heart. God values heart. God doesn't values మనం ఏం వేసుకున్నాం అనేది. సో దిస్ మార్నింగ్ ఈ ఉదయకాల సమయంలో యు ఆర్ ఎ పర్సన్, రీసెట్ కావాల్సిన పర్సన్గా ఉండొచ్చు. సో వీఆర్ ఎంకరేజింగ్ దిస్ మార్నింగ్, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. సో రీసెట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ హార్డ్ థింగ్. అది చాలా కష్టమో, లేకపోతే చాలామంది మనం అనుకుంటాం కదా, మళ్ళీ ఎలా అంటే మనం దేవుడి దగ్గర నుంచి దూరంగా వచ్చేసిన తర్వాత అమ్మో నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. బికాస్ వీ గ్రోన్ అప్ ఇన్ సచ్ ఏ వే. ఏమంటారంటే దేవుడు చాలా పరిశుద్ధుడు, చాలా భయంకరుడైన దేవుడు. అమ్మో కొన్ని వర్డ్స్ వాడతారు ప్రార్థన చేసేప్పుడు, కొంతమంది చూసా మహాగణుడు, అప్పుడు
వాళ్ళ వాయిస్ కూడా ఎలివేట్ అయిపోతుంది. నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ అది దట్ ఈస్ ట్రూ, అది నిజమే. బట్ మనం చిన్నప్పటి నుంచి ఎలా చేశారంటే, ఇది చెప్పిన తర్వాత ఒక్కసారే మనం పాపం చేసామనుకో, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే అమ్మ బాబోయ్ అంత భయంకరుడు, అంత అలాంటి వాడి దగ్గరికి నేను ఇప్పుడు వెళ్ళగలనా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ట్రూలీ నిజం చెప్పాలంటే, ఇందాక నేను వర్స్ చెప్పినట్టు, హీఈస్ ఫెయిత్ఫుల్ టు ఫర్గివ్ అవర్ సిన్స్. వీ కెన్ ఫ్రీగా వెళ్ళొచ్చు, కూర్చుని మోకాళ్ళేసి ఏడ్చేసి ఏం అక్కర్లేదు. సింపుల్లీ నీ హార్ట్లో ఏదైతే ఉందో భారం కానీ, లేకపోతే నువ్వు రీసెట్ చేసుకోవాలనుకున్నా, వెరీ సింపుల్, జస్ట్ గో లార్డ్, ఐ జస్ట్ వాంట్ టు రీసెట్ మై లైఫ్, హెల్ప్ మీ. సింపుల్ ప్రేయర్ ఈజ్ ఎనఫ్, విత్ హోల్ హార్ట్, కంప్లీట్ హృదయం అంతటితో సింపుల్ ప్రేయర్ ఈజ్ ఎనఫ్. వెళ్ళిపోయి గంటలు, కొంతమంది అంటారు నువ్వు గంట ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు క్షమించడు, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు క్షమించడు అని. అదంతా కూడా ఏంటంటే somebody's faith, దేవుని ఫెయిత్ కాదు. మేబీ ఇట్స్ నాట్ ఫెయిత్, ఇట్స్ దేర్ అజంప్షన్స్. ఎందుకంటే నిజంగా విశ్వాసం ఉంటే హీ బిలీవ్ దట్ గాడ్ విల్ డూ ఇట్. అండ్ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆ విశ్వాసం సరిపోతుంది. ఇప్పుడు యు ఆర్ ఇన్ ఎ మెచ్యూర్ స్టేట్ వేర్ నువ్వు ఏదైనా చిన్న మిస్టేక్ చేసావు అండ్ యు ఆర్ బోల్డ్ ఎనఫ్ టు గో గాడ్, దేవుడి దగ్గరికి వెళ్ళి, ఆర్ ఎల్స్ నువ్వు బండి మీద వెళ్తున్నప్పుడు యూ కెన్ టాక్ టు గాడ్, లార్డ్ ఎస్ ఐ డిడ్ దిస్, లార్డ్ ఐఎమ్ సారీ అండ్ నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాను, హెల్ప్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకొకసారి నేను ఇది చేయకుండా, ఆర్ ఎల్స్ ఇంకోసారి నేను ఇందులోకి వెళ్ళకుండా హెల్ప్ చేయాలి. వెరీ సింపుల్, రీసెట్ చేయడం వెరీ సింపుల్. ఒక బటన్ నొక్కడం కంటే కూడా, ఒక డివైస్కి రీసెట్ చేయడం కంటే కూడా, ఈవెన్ దో మన మొబైల్ రీసెట్ చేయాలంటే కొన్నిసార్లు నేను మర్చిపోతాను తెలుసా, ఆప్షన్ ఎక్కడుంది ఎదుగుతాను నేను కొన్నిసార్లు. సో దానికంటే కూడా మన లైఫ్ రీసెట్ చేయడం చాలా ఈజీ, వెరీ సింపుల్. గో బ్యాక్ టు గాడ్ అండ్ ఆస్క్ గాడ్, లార్డ్ ఐ నీడ్ యువర్ హెల్ప్. దేవన నా లైఫ్ని నేను రీసెట్ చేసుకోవడానికి, లేకపోతే మరలా స్టార్ట్ చేసుకోవడానికి నాకు సహాయం చేయండి. ఏ సింపుల్ ప్రేయర్ ఈజ్ ఎనఫ్. That can be any kind of sin or like any mess up. Any situation unnna, as you said, that small prayer, you know, wholehearted, when we reach God, presence, God's throne, He is there to help us. Yes. And finally, I just want to say this again. Last week చెప్పిండే how much mess నీ లైఫ్లో ఎంత మెస్ అయినా కానీ అది నువ్వు చేసేసుకున్నావు నీ సొంతగా, దేవుడికి ఏమాత్రం లేదు. అండ్ ఈవెన్ సాటన్ విల్ హెల్ప్ యూ, బట్ చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ నీది నాదే. సో ఎంత మెస్ చేసేసుకున్నా, ఇది బాబోయ్ దీని నుంచి బయటికి రావడం కష్టం అండ్ ఈ కాన్సిక్వెన్సెస్ని లైఫ్ లాంగ్ అనుభవించాలనుకున్నా, గాడ్ ఈజ్ ఏబుల్ టు క్యాన్సిల్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ గాడ్ విల్ క్యాన్సిల్ ఆ సిన్ ఏదైతే ఉందో, ఆ మిస్టేక్ ఏదైతే ఉందో, గాడ్ ఈజ్ ఏబుల్ టు క్యాన్సిల్ ఇట్. అదే సమయంలో ఆ యొక్క దాని తెలుగులో ఏమంటాం, కాన్సిక్వెన్సెస్ని పర్యవసానాలు, కరెక్ట్, ఆ పర్యవసానాలను కూడా దేవుడు క్యాన్సిల్ చేయగలడు. సో దిస్ మార్నింగ్ వీ ఎంకరేజ్ యూ, ఒకవేళ మీ లైఫ్లో రీసెట్ కావాల్సిన పరిస్థితి వస్తే దిస్ మార్నింగ్ ప్రే విత్ అస్. అదే సమయంలో నీకు ఎవరితో షేర్ చేసుకోవాలో, లేకపోతే ఫెలోషిప్ ఏది లేదు, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియకపోతే, కమ్ FB పేజ్లో జస్ట్ లీవ్ ఎ మెసేజ్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, వీఆర్ హియర్ టు ఎంకరేజ్ యూ గైస్. అది ఎంత కష్టమైన, అది నేను షేర్ చేసుకోలేను అనుకున్నా, జస్ట్ గో బ్యాక్ టు గాడ్ ఆర్ ఎల్స్ రైట్ టు అస్, call us. We are here to help you guys. We are here to encourage you. దేవుని దగ్గరికి వెళ్ళడానికి. జస్టిన్ బీబర్ గురించి మనం విన్నాం, హీస్ ఎ గాయ్ వన్స్, బట్ నౌ హీ ఈస్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో దిస్ మార్నింగ్ లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ ప్రేయర్ విత్ అస్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సో ప్లీజ్ డూ ఎ స్మాల్ ప్రేయర్. Let's pray. Father, thank you for this wonderful morning. దేవా, నువ్వు ఇచ్చిన మంచి ఉదయకాలం బట్టి వందలు మనం చెల్లిస్తున్నాం. దేవా, నీ యొక్క మంచి క్రియలు మా జీవితంలో చేస్తున్నాం. Lord, we have been through situations in our life where we had to press the reset button. Prabhu, whatever that cost may be, but you helped us to reset it. Deva, malli reset cheyadaniki, ma jeevithanni, ma life ni reset cheyadaniki, lekapothe ma future ni reset cheyadaniki Prabhu nu help chestunavu, dani batti vandanam chellistuna. With the same faith, with the same experience, with the same love and grace that we received from you. Yes. నీ దగ్గర నుంచి పొందుకున్న మీ కృప, ఆ గ్రేస్ ని ప్రభా, మేము పొందుకున్న దాన్ని మేము, Lord, we shared it to somebody else today with this platform, Jesus. Lord, we believe and we hope
this is touching somebody. Amen. These words are maybe, Lord, we are talking, we're laughing, rejoicing, but finally, Lord, this word, this message, Lord, is reaching somebody. Yes, is Lord. helping somebody, Lord. Yes, Lord. Is helping somebody, Lord. Whoever is right now, Lord, needing this, especially we bring those in your presence. Amen. దేవా వారందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, Lord. దేవా వారికి మేము తెలియదు లేదా వారు మాకు తెలియదు, బట్ యు నో దెమ్, Lord. Yes, Lord. యు నో దే సిచ్యువేషన్. దేవా వాళ్ళు ఏమైతే వెళ్తున్నారో, ఏ మార్గం గుండా వెళ్తున్నారో ప్రభా, ఎటువంటి మెస్అప్ లో నుంచి వాళ్ళు ఉంటున్నారో, Yes, Lord. యు నో ఎవ్రీథింగ్, Lord. You know everything, Lord, and then you are ready to help. Yeah. దేవుని యొక్క కృపా సింహాసనము ఎదురు చూస్తున్నది తండ్రి. Yes, Lord. Lord, we pray them, we are covering them under your grace, we are bringing them under your blood, Jesus. దేవా నీ రక్తంలోనికి వాళ్ళు తీసుకొస్తున్నాం తండ్రి. నీ యొక్క కృప, నీ యొక్క దయ ప్రభా వాళ్ళ మీద మెండుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇది విన్న వారందరికీ ప్రభా, మేబీ దిస్ ఈస్ నాట్ నెసెసరీ టు ఎవ్రీబడి, బట్ దిస్ ఈస్ నెసెసరీ టు ఎవ్రీబడి టు హెల్ప్ సంబడి. దేవా విక్టిమ్స్ కాకపోవచ్చు, బట్ దోస్ ఆర్ సమ్ పీపుల్ దోస్ హు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఇట్ టుడే, because they are getting ready to help somebody. Yeah. Thank you, Jesus. Thank you, Jesus, for this wonderful time, Lord. Thank you, Jesus, wonderful time. మీరు ఇచ్చిన మీ కృపను బట్టి మరొకసారి వందనములు చెల్లిస్తూ. Thank you for this network, Lord. Thank you for this medium, those where we can serve somebody without saying, without touching, Lord. Thank you so much, Father. Thank you so much. In Jesus' name we pray. Amen. Amen. So guys, hope you are blessed. You are blessed. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను you are blessed. బస్ ఈరోజు మాట్లాడిన కాఫీ టాక్స్లో ఐ బిలీవ్ యూ గైస్ ఆర్ టచ్డ్. దేవుని ప్రేమ చేత తాకబడ్డారని నమ్ముతున్నాను. సో కంటిన్యూ టు షేర్ దిస్ ఈ మెసేజ్ ఆర్ ఎవ్రీ సాటర్డే జరిగేవి ప్లీజ్ డూ షేర్. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ఫ్రైడే వీఆర్ హ్యావింగ్ ఇంటర్సెషన్ ప్రేయర్. ఇఫ్ యూ ఆర్ ఫ్రీ దయచేసి మాతో జాయిన్ అవ్వండి ప్రేయర్ చేయడానికి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవరైనా కొలీగ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళని కూడా జాయిన్ చేయండి. వీ హ్యావింగ్ గ్రేట్ టైమ్ ఆఫ్ ప్రేయర్. And we having last week manam we learned about COVID third wave last episode. So if you are need any counselings, please do follow that page One Step in Instagram. Not any medical counseling or any psychological counseling or any kind of counseling that you need, please do follow that page One Step. Instagram lo page ni follow avandi, and Dr. Vinila is ready to help you. She is from HMU and we are ready to help you. Write to us, please write to us. We are asking and we are requesting you to write to us. We are here to help you. We are here to help you. Please don't go back. Don't think you are nenu inkante అయిపోయిన చాప్టర్ అనుకోవద్దు. There is a new chapter for you. Amen. New doors are opening. I believe God is going to open new doors in all your lives. So thank you for tuning with us. God bless you all. Next month, next episode lo we'll meet, and next week we're gonna having a great freedom service. So let's meet. God bless you all. A great